టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. 10 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో పగడాల ప్రవీణ్ మృతిపై తీవ్ర చర్చ నడుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు వద్ద గత నెల 24న రాత్రి ప్రవీణ్ చనిపోగా పోలీసులు ప్రమాదం అంటే క్రైస్తవ మత పెద్దలు హత్య అని అనుమానిస్తున్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు ఆ అనుమానాలు అలానే ఉన్నాయి. కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి రావడం మరింత చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పగడాల ప్రవీణ్ కు సంబంధించిన సంచలన సీసీ ఫుటేజ్ ఈ కేసును ఆసక్తిగా మార్చింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఆయన బయలుదేరిన తర్వాత మార్గ మధ్యంలో పలు మద్యం దుకాణాల్లో లిక్కర్ కొనుగోలు చేసినట్టు సీసీ ఫుటేజ్ బయటకు రావటం, విజయవాడకు ముందే ఓసారి ప్రమాదానికి గురైనట్టు కనిపించడం, విజయవాడలో నీరసంగా ఉండటం, బైక్ డ్రైవ్ చేసే శక్తి కూడా లేనట్టు బయటకొచ్చిన వీడియోలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అంతా ప్రమాదమే అని భావిస్తున్నారు. కానీ క్రైస్తవులు మాత్రం వాటిని నమ్మడం లేదు. ప్రమాదం కాదు, హత్య అని అంటున్నారు. చివరికి సీసీ ఫుటేజ్ కూడా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. సీసీ ఫుటేజ్ లో ఉన్నది పగడాల ప్రవీణ్ కాదు అంటూ వారు బల్లగుద్ది చెప్తున్నారు. ఆయనలా వ్యక్తిని క్రియేట్ చేసి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పగడాల ప్రవీణ్ ను చంపేసి కొంతమూరు వద్ద పడేశారని, తర్వాత ఆయనలా ఉన్న వ్యక్తి వీడియోలను వైరల్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ పలు ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు పోలీసుల విచారణ కీలక దశకు చేరింది. సీసీ ఫుటేజ్ లో సేకరించిన ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడలో ఆయన 3 గంటల పాటు ఎక్కడ ఉన్నారనే చిక్కుముడిని విప్పేందుకు విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు సంయుక్తంగా దాదాపు 300 సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా విశ్లేషించారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ ప్రతి కదలికను ఆయన ఎదుర్కొన్న అనూహ్య పరిణామాలను గుర్తించగలిగారు. ఈ కేసు విచారణలో ఈ దృశ్యాలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న పోస్టుమార్టం రిపోర్టు కూడా త్వరగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో 1-2 రోజుల్లో దర్యాప్తు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. అలాగే పాస్టర్ మృతిపై తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. హత్య చేశారని ఆరోపణలు చేస్తున్న వారికి నోటీసులు జారీ చేసి ఆధారాలను అందజేయాలని కోరుతున్నారు.